ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ డిడ్ భరత కీప్ ఆన్ ద థ్రోన్ డ్యూరింగ్ రామాస్ ఎక్సైల్? శ్రీరాముని వనవాస కాలంలో భరతులు వారు వేటికి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన కొనసాగించారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి రామాస్ సెప్ట, రామాస్ పాదుకాస్, రామాస్ పోర్ట్రేట్, రామాస్ సోడ్. సమాధానం రామాస్ పాదుకాస్. శ్రీరాముని పాదుకులకు పట్టాభిషేకం చేసి భరతులు వారు నందిగ్రామం నుంచి రాజ్య పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులను అనుగ్రహించారు. అప్పుడు భరతుడు, అన్న, ఈ పాదుకుల మీదనే రాజ్య పాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే, భరతుల వారికి శ్రీరాములు వారు ఈ విధంగా హితబోధ చేస్తున్నారు. భరత, నీవు సామాన్యుడివి కావు, బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు, ధైర్యంగా అయోధ్యకు వెళ్ళు, రాజ్యాధికారం చేపట్టు. నీకు తోడుగా కులగురువు వశిష్ఠుల వారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు. చంద్రుడు తన వెన్నెలను కోల్పోయిన, హిమవత్ పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయిన, సముద్రము చెలియలి కట్టదాటిన, నేను మాత్రం తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొక మాట, నీ తల్లి మితిమీరిన ఆశ వలనను, నీ మీద ఉన్న అధిక ప్రేమ వలనను ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాం. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు. గతం గతః, అంతా మర్చిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాత్రులారు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు, దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనస్సు బాధ పెట్టకు అని హితబోధ చేశారు శ్రీరాములు వారు భరతునికి. అప్పుడు భరతుడు బంగారంతో చేసిన పాదుకులను తెప్పించారు. రాముని పాదముల వద్ద పెట్టారు. రామునితో ఇలా అన్నారు, రామ, ఇవి బంగారంతో చేసిన పాదుకులు. వీటి మీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంక నుంచి ఈ రామ పాదుకులే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రంగా అయోధ్యను పాలిస్తాను అని అన్నారు. రాముడు భరతుని మాటలు మన్నించారు. ఆ పాదుకుల మీద తన పాదములు పెట్టి ఆ పాదుకులను భరతునికి ఇచ్చారు. భరతుడు ఆ పాదుకులకు నమస్కరించారు. రామ, నేటి నుంచి ఈ పాదుకులు నాకు దిశానిర్దేశం చేస్తాయి. నేను కూడా నీ మాదిరి నారచీరలు, జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమం వేసుకుని ఉంటాను. అక్కడ ఈ పాదుకులను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్య పాలన చేస్తాను. నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను. రామ, ఈ 14 సంవత్సరముల గడువు పూర్తి అయిన మరునాడు నువ్వు అయోధ్యకు రావాలను. అలా రాకపోతే ఆ రోజే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించారు. శత్రుఘ్నుని దగ్గర తీసుకొని కౌగిలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నారు. తరువాత భరతుని చూచి ఇలా అన్నారు, భరత, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నా మీద, సీత మీద ఒట్టు అని అన్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండగా
రాముడు భరతునికి వీడ్కోలు పలికారు. భరతుడు రాముని పాదుకులకు పూజ చేశారు. వాటిని భద్రగజం మీద రాజు కూర్చునే స్థానంలో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రాముడు అయోధ్య నుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారం చేశారు. దుఃఖం ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్ళిపోయారు. ఈ విషయం మనకి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండం 112వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.